చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ తమన్. అన్ని వెరైటీ చేస్తున్నారు. మీకు కర్ణాటిక్ కావాలా, కర్ణాటిక్ సాంగ్ ఇస్తున్నారు. వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ సాంగ్ ఇస్తారు. ఫోక్ ఇస్తారు. అండ్ కుత్తు సాంగ్ ఇస్తారు. ఇది అన్ని దిల్రాజు గారు డాన్స్ వేణుమా డాన్స్ ఇది మాత్రం ఈయన స్టార్ట్ చేసిన ఈ వైరల్ కోవిడ్ విషయం మీకు పైన మైక్ ఇవ్వండి. మీకు టార్చర్ సార్, సేమ్ ప్రాబ్లమ్. యూ ఓన్లీ స్టార్టెడ్ సార్ ఇన్ దట్ ఫంక్షన్. கிளாசிக்கல் வேணுமா, கிளாசிக்கல் இருக்கு. நான் பிளெயினாக தான் சொன்னேன், நீங்கள் தான் அப்படி திருப்பி விடுறீங்க. இல்லை సార్, మార్క్ ఇవరికే వస్తుంది సార్ ఫైనల్. తర్వాత డిఓపి తిరు గారు, ఆయన మీరు చూసి ఉంటారు ఈ ట్రైలర్లో. ఒక్కొక్క విషువల్ చాలా ఐ క్యాచింగ్గా ఉంటుంది. సాంగ్స్ కానీ అది ముందే చెప్పి ఉన్నాను. ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం ట్రై చేసాము. అది కూడా మీకు ఒక ట్రీట్గా ఉంటుంది చూసేటప్పుడు. అదే చెప్పేటప్పుడు దొప్ సాంగ్లో ఇది లైట్స్, అది సీజీ కాదు మీరు చూసేది. అన్నీ 10,000 to 1 lakh లైట్స్, ఇండివిజువల్ స్మాల్ లైట్స్ పెట్టి చాలా బాగా లైటింగ్ చేశారు. ఇంకా కొత్త షార్ట్స్ అన్నీ ట్రై చేసాము కొంచెం డిఫరెంట్గా. అదన్నీ కూడా చాలా బాగా చేశారు తిరుగారు. తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, జరగండి సెట్ చాలా బాగా వేశారు. నేను చెప్పాను ఫస్ట్ టైం తెలుగు పిక్చర్ చేస్తున్నాను, నాకు అన్ని తెలుగు కల్చర్, తెలుగు నేటివిటీ ఇదన్నీ పక్కాగా ఉండాలి అని చెప్పాను. అది చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. మీరు చూసేటప్పుడు ఆల్ తెలుగు కల్చర్ మీరు చూడవచ్చు ఈ పిక్చర్లో. రామకృష్ణ ఒక ఆర్ట్ డైరెక్టర్, మీకు తెలుసు, పుష్ప ఆర్ట్ డైరెక్టర్, ఆయన కూడా దీంట్లో చేశారు. దొప్ సాంగ్ సెట్ ఆయన వేసేది. సో ఇద్దరు కలిసి చాలా బాగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు. ఎడిటర్ మీరు చూసుంటారు ఇప్పుడు ట్రైలర్ అంతా రేసీ ఎడిటింగ్. అంటే స్పెషల్ క్వాలిటీ ఎడిటర్ రూబన్ దగ్గర ఏమి ఉందంటే, ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చూస్తే ఒక 5 minutes కూడా కొంచెం అక్కడ స్లో అయిపోతే, కొంచెం అదే ఇదైపోతే టక్కున ఫోన్ తీసుకుంటున్నారు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. ఆ డైవర్షన్ లేకుండా స్పీడ్గా ఒక కట్ అది చేసేదానికి నేను ఎడిటర్ రూబన్కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు దొప్ సాంగ్ చూడండి, దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్ ఇంకా బయటికి రాలేదు, దాంట్లో ఒక కొత్తదిగా ట్రై చేసాము. విఎఫ్ఎక్స్లో స్పెషల్గా ఉంటుంది. తర్వాత జరగండి సాంగ్ కూడా విఎఫ్ఎక్స్లో చాలా బాగా ఉంటుంది. దానికి చేసిన విఎఫ్ఎక్స్ పని చేసిన శ్రీనివాస్ మోహన్ గారికి, తర్వాత యాక్షన్ సీన్స్ ఇంకా సీన్స్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రంగరాజన్కి, మ్యాంగో పోస్ట్ రామ్కి, వీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ అని ఒక మీకు తెలుసు ఫేమస్ తమిళ్ డైరెక్టర్. నేను ఇప్పుడు ఇన్ని పిక్చర్లు చేశాను. ఇది గేమ్ చేంజింగ్గా ఇంకొక డైరెక్టర్ దగ్గర ఒక స్టోరీ తీసుకొని చేస్తామని ట్రై చేశాను. చూడండి, మీకు నచ్చుదని నమ్ముతున్నాను. సాయి మాధవ్ బుర్రా గారు చాలా బాగా పవర్ఫుల్గా డైలాగ్ రాశారు. కడుపు నిండా తిన్న ఏనుగు, అదేనా కరెక్టా? అలాంటి ఒక డైలాగ్, ఇది ఒక శాంపుల్ ఉంది ట్రైలర్లో. పిక్చర్లో చాలా పవర్ఫుల్గా రాశారు. ఆయన ఒక వర్షన్ రాసి ఇచ్చారు ఫుల్ పిక్చర్కి. దాని తర్వాత స్క్రీన్ ప్లేకి ఏమేమి చేంజ్ కావాలో అలాంటి ఒక వర్షన్ నేను పంపించాను. తర్వాత ఫైనల్ రైటింగ్ ఆయన రాసేదే. అంటే ఒక తెలుగు పిక్చర్ అంటే పక్కా తెలుగు ఫ్లేవర్ ఉండాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా ఏదో ఒక కరెక్షన్ అడిగితే కూడా చేసి ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీసుకోకుండా దిల్రాజు గారి మీద ఉన్న అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఓకే రామ్ చరణ్ గారు మీద ఉన్న అభిమానంతో, ఇది నాకు చాలా వర్షం తెలుసు, ఆ అభిమానంతో డబ్బులు వద్దు, నాకు థ్యాంక్స్ కార్డు మాత్రం వేయండి అని చెప్పి చేశారు. ప్రభుదేవ గారికి థ్యాంక్స్. తర్వాత ఆ రామచమచ సాంగ్ గణేష్ ఆచార్య గారు చేశారు. అన్ని కోరియోగ్రాఫర్స్, అది ఏమో రామ్ చరణ్ మీద చాలా ఇది ఒక్క షాట్, పెద్ద షాట్స్ 30 seconds, 45 seconds, 1 minute 20 seconds అని ఆయన డ్యాన్స్ చేయించారు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. మీరు చూడొచ్చు, థియేటర్లో వస్తుంది. ఒక పెద్ద బీజం, ఫుల్ బీజం 1 shotలో తీశారు.
ఒకరోజు ముందే కంప్లీట్ చేశారు. ఆయన ప్రొడ్యూసర్స్, కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు, అంటే డైరెక్టర్స్ కూడా 2 అచీవ్ చేశారు. అది ఆయనకి థ్యాంక్స్. తర్వాత ప్రేమ్ రక్షిత్ గారు ఒక సోల్ఫుల్ సాంగ్ చేశారు. అది ఒక విలేజ్ సాంగ్. అది ఎంత హోంవర్క్ చేస్తున్నారో అని. నాటు అంత పెద్ద హిట్ అయింది, అంత ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఆయన చేసేది హోంవర్క్, సూపర్ హోంవర్క్. నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ సాంగ్ ఎలా కావాలి, అన్ని ఎలిమెంట్స్. ఒక మీటింగ్ అయిపోయింది. తర్వాత 3 మీటింగ్ నా దగ్గర వచ్చి, ఇది ఏమి, అది ఏమి, ఈ క్యారెక్టర్ ఏమి, అది ఎలా ఉంటుంది అని కంటిన్యూస్గా అది హోంవర్క్ చేసి